మీరు మాట్లాడే లాంగ్వేజ్ కడప ప్యూర్ కడప లాంగ్వేజా? ప్రొద్దుటూరు కడప లాంగ్వేజ్. ప్రొద్దుటూరు కడప ఏరియా లాంగ్వేజ్. మీ ఓన్ లాంగ్వేజ్‌తోని మీరు చాలా ఫేమస్ అయ్యారు. అవును. ఇప్పుడు యూట్యూబ్ అనేది మీకు ఫస్ట్ ఒక ఆధారం చూపించింది. అవును. ఇప్పుడు యూట్యూబ్‌లో ఇంకా సో మెనీ సోర్సెస్ బిజినెస్ యాంగిల్స్ వచ్చినాయి. ఎందుకు మీరు యూట్యూబ్‌లో ఎందుకు సాధించకూడదు అనుకుంటున్నారు? నేను యూట్యూబ్‌లో దగ్గర ఒక 400 వీడియోస్ చేసింట. అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టడం పెద్ద మ్యాటర్ కూడా కాదు. అదే చెప్తున్నా. బట్ నేను ఎందుకు పెట్టుకోలేదు అంటే, పెట్టుకుంటే అక్కడే నేను ఇరక్కపోతా. ఇప్పుడు వారానికి 4 ఎపిసోడ్లు తీయాలి, 4 ఎపిసోడ్లు కంటెంట్ రాసుకోవాలి, షూట్ చేసుకోవాలి, టీంని పెట్టి చూసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నప్పుడు ఇప్పుడు నా టార్గెట్ సినిమాలు, నా టార్గెట్ అనేది మూవీస్. నెలలో ఒక 15 రోజులు నేను యూట్యూబ్లోనే కూర్చుంటే నేను ఏదైనా మూవీకి ఫోన్ చేసి డేట్లు ఎలా ఇవ్వగలుగుతాను? నాకేంటంటే నాకు తేజ గారు చెప్పింది, నువ్వు సినిమా కోసం వచ్చినావు, ఏ సినిమా వాడు ఫోన్ చేసి పలానా డేట్ కావాలన్నా ఓకే సార్, ఫస్ట్ డేట్ అవైలబుల్ ఉందా లేదంటే ఉంది సార్ నేను అడ్జస్ట్ చేస్తాను మీకు అనేది రావాలా. నువ్వు దీనికోసం వేరే చోట ఇరక్కపోవద్దు. ఓకే. ఇప్పుడు ఇది మెయిన్ సోర్స్ అనుకున్నప్పుడు వేరే చోట ఇరక్కపోకూడదు మనం. అది ఫ్యాంటాస్టిక్. అయితే మీది నాకు పర్సనల్ లైఫ్ నాకు నిజంగా తెలియదు, లవ్ మ్యారేజ్ అని తెలిసింది. అవును. ఒకసారి శ్రావణి రెడ్డి గారి లవ్ స్టోరీ అని చెప్తారా? లవ్ స్టోరీ అంటే అంత అద్భుతమైన లవ్ స్టోరీ ఏం లేదన్న. ఫస్ట్ టైం చూడగానే నాకు నచ్చింది. కళ్ళ కింద కాటుకు పెట్టుకొని, ఈ కాలంలో కాటుకు పెట్టుకుని అమ్మాయిలు ఆడున్నారా అని నచ్చింది. ఒక సైడ్ నుంచి చూసి ఎక్కడో మా అమ్మలాగా కనపడింది. సో నేను ఫస్ట్ చెప్పింది ఐ లవ్ యూ చెప్పలేదు, కానీ నువ్వు అంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకోవాలని ఉన్నా. అప్పుడు ఇంకా కాలేజీలో చదువుకునేది. సో పెళ్లి చేసుకోవాలనున్నా, నీకు ఇష్టమైతే ఓకే అని చెప్పిన. అంటే నా అమ్మాయి అదేంటి, సరే ఫ్రెండ్స్గా అయితే ఉందాం, ఫస్ట్ నాకేం తెలియదు కదా నీ గురించి. సరే ఓకే అంటే అమ్మాయిని ఏంటంటే నాకు ముందు నుంచి తెలుసు, అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, అమ్మాయి బిహేవియర్ ఏంటి అన్నది తెలుసు. ఎట్లా పరిచయం మీకు? మా చెల్లెలు ఫ్రెండ్ అన్న. ఓహో, మీ చెల్లెలు. నేను హైదరాబాద్లో ఎక్కువ తిరిగేవాడిని కాదు, బెంగళూరుకి వెళ్ళిపోయి ఇప్పుడు కూడా నేను హైదరాబాద్లో ఏ పబ్కి వెళ్ళను. బెంగళూరు మాత్రము మ్యాక్సిమం అన్ని తిరిగేస్తా అంటే నేను. నాతో పాటు చదువుకున్న వాళ్ళంతా అక్కడ సెటిల్ అయ్యారు, జాబులు చేస్తారు. బెంగళూరు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ హైదరాబాద్లో ఎంసీఏ చేసిన వాళ్ళంతా బెంగళూరులో జాబులు చేస్తారు. కానీ ఎంసీఏ చేసినప్పుడు, మీరు ఎంసీఏ చేసిన టైంలో కూడా మరి చాలా మంచి యూఎస్లో కానీ చాలా పెద్ద ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయినా కూడా అసలు ఏం వద్దు మనకు సినిమా తప్ప ఏం ప్రపంచం లేదని అంటే ఒక ఛాన్స్ తీసుకునే కదా, 1 ఇయర్ పోదాము అయితే ఉందాము. ఆ 1 ఇయర్లో ఫన్ బకెట్ అనేది లేదు, తెలుగు వన్ అనేది లేదు. తేజ గారు నాకు పిలిచి మోటివేషన్ ఇవ్వకుంటే ఇక్కడ ఫెయిల్ అయిపోయి ఇప్పుడు నేను ఎక్కడో జాబ్ చేసుకునేవాడిని. బెంగళూరులో ఏ పబ్ దగ్గర హాయిగా తిరుగుతూ ఉండేది, హ్యాపీగా తిరుగుకుంటే అక్కడ జాబ్ చేసుకునేవాడిని. అప్పుడు ఏంటి, ప్రతి సినిమా చూసుకొని ఇది బాగుంది ఇది బాగాలేదని ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకునేవాళ్ళేమో. మామూలు ఇన్ని ఇండస్ట్రీస్తో కంపేర్ చేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ నెంబర్ ఆఫ్ ఎక్కువ, చాలామంది ఎక్కువ. అవును. వీళ్ళందరిలోకి మీరు ఇష్టపడే కమెడియన్ ఎవరు? మీకు మోటివేట్ చేసే కమెడియన్ ఎవరు? పర్సనల్గా కూడా మంచి వ్యక్తిగా ఉన్న కమెడియన్ ఎవరు? నాకు మన తెలుగులో నాకు బాగా నచ్చిన కమెడియన్ వేణుమాధవ్. ఎందుకంటే సినిమాతో సంబంధం లేదు, ఆయన వచ్చాడంటే ఏదో ఒకటి చేసిపోతాడు. ఆయన ఏదో ఒకటి చేసి నవ్వించి వెళ్ళిపోతాడు ఆయన. ఇంకొకటి ఏంటంటే ఆయన చేసిన మ్యాక్సిమం సినిమాలో ప్రతి డైలాగు ప్రతి ఒక్కడు బై హార్ట్ ఉంటుంది మైండ్లో. ఆయన నాకు బెస్ట్ కమెడియన్. అండ్ ఇప్పుడున్న కమెడియన్స్లో అంటే అందరూ బాగానే ఉన్నారండి. ఇంకోటి ఏంటంటే నాకు అనిపించే పాయింట్ ఏంటంటే, లాస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి తెలుగులో ఈ కామెడీ కంటెంట్ అనేది తగ్గిపోయింది. కరెక్ట్. కంటెంట్ అనేది తగ్గిపోయింది. కానీ మీరు కూడా ఒక క్యారెక్టర్స్గా మారిపోయారు. ఓన్లీ కామెడీ కోసం అనేది లేదు ఇప్పుడు. ఇదివరకు పర్పస్ ఆఫ్ ద కామెడీ కోసమే కొంతమంది నటినట్లు ఉండేవారు. అవును. ఇప్పుడు ఈ నటినట్లు అందరూ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఒక క్యారెక్టర్స్ డిజైన్ అయిపోయారు. అవును. అవునంటారా? నీకు సింపుల్ అని, ఒకప్పుడు ఒక 2 గంటల సినిమాలో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కామెడీ కంటెంట్ అనేది ఉండేది. కరెక్ట్. ఇప్పుడు కెమెరా హీరోని దాటి పక్కకి వెళ్ళట్లే. ఏమున్నా కానీ రవితేజ గారి పుణ్యమా, నాని అన్న పుణ్యమా అని చెప్పి హీరోలే అద్భుతమైన కామెడీ చేసి పెడతారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చాలామంది హీరోలు ఒప్పుకోవట్లే, వాడికన్నా పక్కన ఆర్టిస్ట్కి ఎక్కువ డైలాగులు అంటే ఒప్పుకోవట్లే. అవును. ఇప్పుడు నేను నిన్న కూడా ఒక పెద్ద డైరెక్టర్ చెప్పాడు. అసలు ఎంత పెద్ద డైరెక్టర్ అంటే, నేను సరే ఆ పేరు రివీల్ చేయడం కరెక్ట్ కాదు ఇక్కడ. ఆ డైరెక్టర్ ఎంత బాధపడ్డాడంటే, ఫస్ట్ చెప్పినప్పుడు ఆ కమెడియన్స్కి ఎంత స్కోప్ ఉండింది, ఆ హీరో కూడా అంతకుముందు కామెడీ చేసి పెద్ద సక్సెస్ఫుల్ కొట్టిన హీరోని. కానీ ఇప్పుడు ప్రతి సెకండ్ ఈ కామెడీ ఇక్కడ డైలాగ్ వద్దు, ఇది ఇక్కడ వద్దు, ఇది అవసరం లేదు, ఇది నా మీద ఇంకేముంది అని ఒక డైరెక్టర్ని మాట్లాడితే, ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంది?
ఏం చేయలేరన్నా, ఆ. ఏం అంటే హీరో ఇండస్ట్రీ ఇది ఓన్లీ హీరో ఇండస్ట్రీ. హీరో ఇండస్ట్రీ అని కాదన్న. ఫస్ట్ పాయింట్ నేను చెప్తా, జనాన్ని థియేటర్ తెప్పించేది హీరో. జనాన్ని థియేటర్, ఇప్పుడు నేను మహేష్ బాబు మూవీకి వెళ్తున్నాను, ఇప్పుడు మహేష్ బాబు మూవీ వచ్చింది, చిరంజీవి గారి మూవీ వచ్చింది, పవన్ కళ్యాణ్ మూవీ ఫిబ్రవరిలో వస్తుందంట అంటారు. కానీ మహేష్ బాబు సినిమా అదిరిపోయిందిరా, పవన్ కళ్యాణ్ సినిమా అసలు మామూలుగా లేదురా, ప్రభాస్ సినిమా ఏం ఫైటర్ రా అనుకుంటారు. కానీ ఈ అంటే హీరో వల్లే జనాలు థియేటర్కి వస్తారు, హీరో వల్లే, ఓన్లీ కేవలం హీరో వల్లే పుల్లింగ్ అనేది. సరే అన్న, నేను సింపుల్ చెప్తాను నీకు, హీరో అనేది మ్యాటర్ కాదు. పెద్ద డైరెక్టర్లు అందరూ స్టార్ హీరోలతో కాకుండా కొత్తలతో సినిమాలు తీయమని చెప్పండి, ఎందుకు బిజినెస్ వర్కౌట్ అవ్వదు. ఎవడు థియేటర్కి వచ్చేదేవాడు, నీకు థియేటర్కి తెప్పించేదేవాడు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద ఎకనామిక్స్. నీకు మెయిన్గా హీరోనే. మరి హీరో చుట్టూ కథ తిరిగినప్పుడు హీరో చుట్టూ కథ తిరిగితే హీరో చెప్పినట్టు కూడా కొన్ని వినాలి కదా. అంతే. మీరు అద్భుతమైన కథ రాసుకున్నారు అన్న, మీరు అద్భుతమైన కథ రాసుకున్నారు. మీకు నేను కాకుండా ఇంకొక అబ్బాయి, ఇప్పుడు రాము అనుకోండి, ఒక అబ్బాయి రాము అనే అబ్బాయి ఆల్రెడీ హీరోగా యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. మీరు రామును ఊహించుకొని కథ రాశారు. ప్రొడ్యూసర్ దగ్గరికి పోతే ఆ అబ్బాయికి మార్కెట్ లేదు, మహేష్ విటాక్ మార్కెట్ ఉంది 4 కోట్లు, సో నువ్వు 2 కోట్లలో సినిమా అది, మనకు 2 కోట్లు ప్రాఫిట్ అంటాడు. అప్పుడు మీరు అతనితో వెళ్తారా, నాతో వెళ్తారా? కరెక్ట్. పోనీ నన్ను వదిలేసి అతన్నే పెట్టుకుంటారు అనుకోండి, ప్రొడ్యూసర్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు? సరే మీరే డబ్బులు పెట్టి ఆ సినిమా తీసుకున్నారు అనుకోండి, ఒకవేళ పోతే పోనీ నాతో మీరు రాసుకున్న కథకి నేను సెట్టే గాను, కానీ మాతో సినిమా చేశారంటే మీరు ఫస్ట్ షెడ్యూల్ అయిపోయి ఒక టీజర్ రిలీజ్ చేయగానే మీకు బిజినెస్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, అరే శివన్న హిట్ కొట్టారా, కమర్షియల్ హిట్ కొట్టారు లేదా మీరు? అదే ఇప్పుడు అంటే ఏదైనా ఎకనామిక్స్ అంటారు ఫైనల్ గా. అంతే కదన్నా, ఎంటర్టైన్మెంట్ బతకాలి కదన్నా. థియేటర్ వాళ్ళు బతకాలా, మన 24 క్రాఫ్ట్స్ ఉన్న యూనిట్ వాళ్ళందరూ బతకాలా, అందరికి పని ఉండాలా. నీకు ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎంతమంది బతకాలన్నా? హీరోకే జై అబ్బా, నువ్వు చెప్పినట్టు హీరో వల్లే కదా. హీరో వల్లే. ఇప్పుడు డెసిషన్ ఎక్కడుందంటే ఆ హీరో చేతిలో ఉంది. కరెక్ట్. ఆయన ఎలా డెసిషన్ తీసుకుని నేను ఇది కూడా నేను స్లైట్గా ఒప్పుకున్నా, ఎక్కువ ఒప్పుకోవట్లే. కారణం ఏంటంటే ఈ మధ్య డైరెక్టర్స్ కూడా థియేటర్కి రప్పిస్తున్నారు. అవును, తక్కువ. అఫ్ కోర్స్ నేను చెప్తున్నా అదే కదా, డైరెక్టర్స్ తెప్పిస్తున్నారు. ఒక బ్యానర్తో సినిమా వస్తున్నారంటే కూడా ఆ బ్యానర్కి ఒక విలువ. ఈ మధ్య జనం మారుతున్నారు. పలానా డైలాగ్ రైటర్ సినిమా అంటే సినిమాకి వెళ్తున్నారు, ఒక పాట హిట్ అయితే సినిమాకి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత రిజల్ట్ అనేది తర్వాత సంగతి. అంతే. అంటే ఒక ప్రమోషనల్ పాయింట్లో కూడా బాగా చేయగలిగితే నీకు సినిమా థియేటర్కి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు ఎలా ఉందంటే